హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోడ్ ఫస్ట్ అప్రోచ్‌ని యూజ్ చేసుకొని డేటాబేస్‌లో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు, సో డేటాబేస్ నుంచి ఆహ్, డేటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటారు అండ్ యూఐకి డేటాను ఎలా బైండ్ చేస్తాము, హెచ్టీఎంఎల్ పేజ్‌కి డేటాను ఎలా బైండ్ చేస్తాము ఫ్రమ్ టేబుల్స్ నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను యూజర్ అనే మోడల్ క్లాస్‌ని క్రియేట్ చేశాను. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ అండ్ నెక్స్ట్ థింగ్ సో మనము ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోర్ యూజ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన ప్యాకేజ్‌ని యాడ్ చేద్దాము. సో 2 వేస్ ఉన్నాయి మనకు ప్యాకేజ్‌ని యాడ్ చేయడానికి. ఒకటి ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ నుంచి మనము కమాండ్‌ని యూజ్ చేసుకొని యాడ్ చేయొచ్చు. లేక టూల్స్‌కెళ్ళి న్యూగెట్ ప్యాకేజ్ మేనేజర్ అండ్ ఫర్ సొల్యూషన్ ఇక్కడ నుంచి కూడా మనం ప్యాకేజ్‌ని యాడ్ చేయొచ్చు. ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోర్ ఏ ప్యాకేజెస్ అయినా కానీ మనము ఈ విధంగానే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోడ్ కాబట్టి సో లెట్ మీ చెక్ ఇట్. ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోర్ ప్యాకేజ్. సో దిస్ ఈజ్ ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ just one entity framework SQL server package and trying to install. సో అవుట్పుట్ చూద్దాము. సో న్యూగెట్ ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోర్ ప్యాకేజ్ మనకి ఇక్కడ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయింది. సో ఒకసారి చెక్ చేద్దాము. సో ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోర్ ఓకే. అనలైజర్స్ ప్యాకేజెస్ ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ SQL కోర్ ఓకే. సో ఈ ప్యాకేజ్ యాడ్ అయింది. సో మనము మన యొక్క మోడల్ చేంజెస్ సో డీబీకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనము సో మైగ్రేషన్ మీద వర్క్ చేయాలి. సో మైగ్రేషన్స్‌ని ఎనేబుల్ చేయాలంటే మనకు మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ టూల్స్ అనే ప్యాకేజ్ ఉండాలి. సో ఈ ప్యాకేజ్‌ని కూడా నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో నేను యాక్సెప్ట్. సో ఈ ప్యాకేజ్ కూడా అవుట్పుట్ చూద్దాము. ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. దట్స్ ఫైన్. సో ఈ ప్యాకేజ్ కూడా మనకి ప్యాకేజెస్‌లో యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ సో అప్లికేషన్ డీబీ కాంటెక్స్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ నేను క్లాస్‌ని క్రియేట్ చేశాను. అప్లికేషన్ డీబీ కాంటెక్స్ట్. సో ఎందుకంటే మనము డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అయ్యి సో టేబుల్స్‌ని క్రియేట్ చేయాలి కాబట్టి ఈ డీబీ కాంటెక్స్ట్ అప్లికేషన్ డీబీ కాంటెక్స్ట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేసి సో దాన్ని సో ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ డీబీ కాంటెక్స్ట్ ఓకే. ఓకే. సారీ డీబీ కాంటెక్స్ట్ స్మాల్ లెటర్. ఓకే. సో నౌ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ pub CTOR shortcut. Okay, application DB context. So DB parameterized constructor DB context options application DB context. Okay, and options. So base class calling base class constructor with options. Okay, so this is the options and now
So public, so db set table create cheyali db set type user. Okay, users uh, get and set. Okay, next thing, so కాంటెక్స్ట్ అప్లికేషన్ డీబీ కాంటెక్స్ట్ క్రియేట్ చేసాము. ఇక్కడ మనము ఇక్కడ డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు యూజర్స్ అండ్ ఎనీ అదర్ క్లాసెస్. సో వీ కెన్ యాడ్ ఇట్ హియర్. సో నెక్స్ట్ థింగ్ మనం కనెక్షన్ స్ట్రింగ్ని యాడ్ చేద్దాము. సో మనకి ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ యాడ్ చేయాలంటే మనకు ASP.NETలో ASP.NET MVCలో మనకు web.config అనే ఫైల్ ఉండేది. బట్ ఇక్కడ web.config అనే ఫైల్ ఉండదు. ఇక్కడ మనము యాప్ సెట్టింగ్స్ .json మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కనెక్షన్ స్ట్రింగ్ని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సో కనెక్షన్ స్ట్రింగ్, ఓకే, కనెక్షన్ స్ట్రింగ్స్ అండ్ sorry, okay, connection string. So again, so what is the connection string name? Default connection I'm giving here. Okay, so ఆల్రెడీ మనకు కనెక్షన్ డేటాబేస్తో ఇంటరాక్ట్ కావాలి అనుకుంటే ఫ్రమ్ అప్లికేషన్ నుంచి కనెక్షన్ స్ట్రింగ్ వచ్చేసి సర్వర్ అండ్ వాట్ ఆర్ ద డీటెయిల్స్ లైక్ ఐ మీన్ యూ కెన్ యూజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. వితౌట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆల్సో మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అ కనెక్షన్ స్ట్రింగ్ ఐ హ్యావ్ కాపీడ్ ఆల్రెడీ. ద సేమ్ థింగ్ మనం మీరు కాపీ చేసుకోవచ్చు. కనెక్షన్ స్ట్రింగ్స్ డిఫాల్ట్ కనెక్షన్ and server is equal local db local database and database name is database user db and trusted connection multiple. Okay, so this is without using username and password. Uh, I'm without having username and password, I'm just taking Windows authentication. So this is, సో ఇక్కడ మన కనెక్షన్ స్ట్రింగ్ని యాడ్ చేసుకోవచ్చు యాప్ సెట్టింగ్స్ .jsonలో. నెక్స్ట్ నెక్స్ట్ థింగ్, సో కనెక్షన్ స్ట్రింగ్ని క్రియేట్ చేసాము, అప్లికేషన్ డీబీ కాంటెక్స్ని క్రియేట్ చేసాము అండ్ యూజర్ మోడల్ క్లాస్ని క్రియేట్ చేసాము. బాగానే ఉంది. సో మళ్ళీ సో ఇప్పుడు మనము ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ASP.NET కోర్ బిల్ట్ ఇన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ సపోర్ట్ చేస్తుందని. సో ఐ మీన్ మనం అక్కడ సర్వీస్ని రిజిస్టర్ చేస్తాము. ఎందుకంటే వైల్ మనం ఈ కనెక్షన్ని రిట్రీవ్ చేసుకున్నప్పుడు ఈ సర్వీస్ని రిజిస్టర్ చేయాలి. సో వైల్ మనం కన్జ్యూమింగ్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ కనెక్షన్ స్ట్రింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ సర్వీస్ని రిజిస్టర్ చేస్తున్నాను స్టార్టప్ క్లాస్లో. సో రిజిస్టర్ డిబి కాంటెక్స్ట్, ఓకే, ఇక్కడ సర్వీసెస్ కలెక్షన్స్. సో సర్వీసెస్ డాట్ యాడ్ db context. Okay, so what is the context? Application db context already we created. Application db context. Okay, so okay, application db context. Here options, okay, options, I'm using lambda expression.
Okay, under expression. So here we are using a SQL server, right? So దానికి సంబంధించినటువంటి కనెక్షన్ స్ట్రింగ్ ని మనం ఇక్కడ డిఫైన్ చేద్దాము. సో ఆప్షన్స్ యూస్ SQL server. So I think reference we need to add. Okay, SQL server, use SQL server. సో ఆల్రెడీ మన కనెక్షన్ స్ట్రింగ్ ని అక్కడ డిఫైన్ చేసాం కాబట్టి కాన్ఫిగరేషన్ ఓకే డాట్ get connection string of, so what is the connection string we have given? Okay, so what is the connection string we have given here? App settings dot json connection string. Okay, and lock level and default connection string we are using. So name ఇక్కడ మనం మెన్షన్ చేద్దాము. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మనము కనెక్షన్ స్ట్రింగ్ ని కూడా మనము ఆల్రెడీ యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్లో డిఫైన్ చేసి దాన్ని రిజిస్టర్ చేస్తున్నాము ఈ సర్వీసెస్ని. సర్వీసెస్ డాట్ యాడ్ డీబీ కాంటెక్స్ట్ అప్లికేషన్ డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు యూస్ సీక్వల్ సర్వర్. సో ఒకవేళ మీరు సీక్వల్ లైట్ కానీ ఏదైనా డిఫరెంట్ సర్వర్స్ ఐ మీన్ డేటాబేస్ సంబంధించిన సర్వర్స్ వేరే డిఫరెంట్ ఒరాకిల్ కానీ అండ్ సీక్వల్ లైట్ కానీ సో యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనము డిఫైన్ చేసుకోవచ్చు, ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద సర్వీసెస్ మనకు కావాలో అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఓకే ఫైన్ మనము ఇప్పటివరకు ఇది చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డేటాబేస్ అండ్ టేబుల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి సో ఈఎఫ్ మైగ్రేషన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ మైగ్రేషన్స్ని మనం ఎనేబుల్ చేద్దాము. సో ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ నుంచి మనం ఎనేబుల్ ఐ మీన్ కమాండ్స్ని రన్ చేద్దాము. ఆ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒకసారి అప్లికేషన్ని బిల్డ్ చేద్దాము. ఓకే, అప్లికేషన్ బిల్డ్ అయింది, సక్సెస్. నెక్స్ట్ సో నౌ మనం మైగ్రేషన్స్ని ఎనేబుల్ చేద్దాము. సో దానికి సంబంధించిన కమాండ్స్ ఓకే. సో ఫస్ట్ కమాండ్ ఈజ్ యాడ్. దానికి సంబంధించిన టూల్స్ ఆల్రెడీ ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసాము. యాడ్ మైగ్రేషన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్. ఐ మీన్ మైగ్రేషన్స్ని ఎనేబుల్ చేయాలంటే ఈ కమాండ్ని యూజ్ చేయాలి. సో దీనికి సంబంధించిన నేమ్ ఇనిషియల్ కమాండ్స్, రైట్? సో ఇనిషియల్ రన్ అవుతుంది. సో మైగ్రేషన్కి సంబంధించినటువంటి ఓకే ఎర్రర్ వచ్చింది, జస్ట్ అమౌంట్ చెక్ ఇట్, ఐ విల్ చెక్ ఇట్. సో మైగ్రేషన్ రన్ చేశాను. సో బిల్డ్ సక్సీడ్. సో ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లమ్ యాక్చువల్లీ నేను యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్లో సో ఇక్కడ కామా నేను మిస్ చేశాను. సో దట్స్ వై ఈ ఎర్రర్ వచ్చింది మనకి. సో నేను దీన్ని మోడిఫై చేశాను. సో నో అదర్ మోడిఫికేషన్స్. సో నౌ రన్ చేశాను నేను. సో యూజ్ రిమూవ్ మైగ్రేషన్. సో ఇక్కడ మనకి ఇక్కడ మైగ్రేషన్ సంబంధించినటువంటి క్లాస్ క్రియేట్ అయింది, ఇనిషియల్ మైగ్రేషన్ సంబంధించిన క్లాస్. సో ఇక్కడ మనకి సో టేబుల్ ప్లూరల్ నేమ్ యూజెస్, ఓకే, అండ్ ఆల్ కాలమ్ నేమ్స్. సో వాట్ ఆర్ ద కాలమ్ నేమ్స్ అండ్ సో అప్ అండ్ డౌన్ ఐ థింక్ తెలిసి ఉండొచ్చు. అప్ అంటే మైగ్రేషన్స్ని యాడ్ చేయడానికి, డౌన్ అంటే మనము
రిమూవ్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ యాజ్ వెల్. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో నా నెక్స్ట్, సో మైగ్రేషన్స్ క్లాస్ క్రియేట్ అయింది. సో జస్ట్ మూమెంట్, యూజ్ స్టార్ట్అప్. మైగ్రేషన్ సంబంధించిన ఫోల్డర్ క్రియేట్ అయింది. అప్లికేషన్ స్క్రీన్ షాట్ అండ్ దీనికి సంబంధించిన క్లాస్. సో మనం ఎనేబుల్ మైగ్రేషన్స్ని ఎనేబుల్ చేద్దాం. ఇప్పుడు డేటాబేస్ని అప్డేట్ చేద్దాం. అప్డేట్ డేటాబేస్. నెక్స్ట్ కమాండ్, మనం ఈ కమాండ్ యూజ్ చేసుకొని, సో ఓకే, అప్డేట్ డేటాబేస్. సో ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల మనకి డేటాబేస్లో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. డేటాబేస్ క్రియేట్ క్లాస్, టేబుల్ క్రియేట్ అవుతుంది. డేటాబేస్ యూజర్ డిబి అండ్ టేబుల్స్ యూజర్ టేబుల్. ఓకే, మనకి సో డేటాబేస్ కూడా అప్డేట్ అయింది. సో ఒకసారి చెక్ చేద్దాము. SQL సర్వర్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. సో ఇక్కడ మనం చెక్ చేద్దాము డేటాబేస్ అండ్ టేబుల్ డీటెయిల్స్. సో SQL సర్వర్, so this is we have given server name and so databases. See here, మనకి యూజర్ డిబి క్రియేట్ అయింది, డేటాబేస్ క్రియేట్ అయింది. సో ఇక్కడ టేబుల్స్ వచ్చేసి యూజర్స్ టేబుల్ క్రియేట్ అవ్వాలి. లోడింగ్. ఓకే, యూజర్స్ టేబుల్ క్రియేట్ అయింది అండ్ ఈఎఫ్ మైగ్రేషన్ సంబంధించిన హిస్టరీ మనకు క్రియేట్ అయింది. సో ఏదైనా ఇక్కడ మైగ్రేషన్ సంబంధించి, సో ఇక్కడ డేటాబేస్లో టేబుల్ మెయింటైన్ చేస్తాడు. ఎవ్రీ మైగ్రేషన్కి మనము చేసే డేటాబేస్ అప్డేట్కి, సో ఇక్కడ ఈఎఫ్ మైగ్రేషన్ టేబుల్ హిస్టరీ అనే టేబుల్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ మనకు డేటా లేదు కాబట్టి మనము డేటాని అప్డేట్ చేద్దాము. వ్యూ డేటా. ఓకే, యూజర్ ఐడి 1, నా నేమ్ ఈస్ యూజర్ నేమ్, రాఘవ, అడ్రస్ లక్నో, కాంటాక్ట్ 9812371235. ఓకే, నెక్స్ట్ శశి, హైదరాబాద్, కాంటాక్ట్ డీటెయిల్స్ 9876543321. ఓకే, సో డేటాబేస్ దీస్ ఆర్ సేవ్. ఓకే, డేటా సేవ్ చేద్దాం. చెక్ చేద్దాం వ్యూ డేటా. ఓకే ఫైన్, డేటా, we have the data. అండ్ సో ఇప్పుడు మనము ఫ్రంట్ ఎండ్ నుంచి HTML పేజ్లో సో డేటాని రిట్రీవ్ చేద్దాము. సో సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, పేజెస్, index.html, index.cshtml. సో మినిమైజ్. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ మోడల్, సో I will remove it.
this one I think we don't require now. So or constructor, so parameterized constructor చేద్దాం. application db context ab application db context. Okay, application db context. సో దిస్ ఈస్ ఇన్బిల్ట్గా డిపెండెన్సీ ఇంజెక్ట్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే కాల్ అవుతుందో మనకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇన్బిల్ట్ ASP.NET కోర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. సో అప్లికేషన్ db context quick actions refactoring. Okay, so index model application db context and db context, this application db context. Okay, so now application db context, okay, dot, so users, see this is a users details, so we are getting user data. So to list, okay, సో మనం ఇది యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ పబ్లిక్ ఐ లిస్ట్ యూజర్, ఓకే, స్పేస్ యూజర్స్, users is equal users, okay, ఫైన్. సో ఈ డేటాని మనము యూఐలో డిస్ప్లే చేద్దాము. సో ఇక్కడ మనం మోడల్ సో టేబుల్ని అప్డేట్ చేసాము. ఇక్కడ మనము సో డేటాని రిట్రీవ్ చేస్తున్నాము. సో యూజర్స్, సో ఇక్కడ సో దీనికి సంబంధించిన కోడ్ నేను ఆల్రెడీ ఉంది, సో దాన్ని అప్డేట్ చేస్తున్నాను. సో సో మోడల్ డాట్ యూజర్స్, ఇక్కడ మనకు డేటా వస్తుంది. సో మోడల్ నుంచి మనము ఈ వాల్యూస్ని ట్యాబులర్ ఫామ్లో యూఐలో డిస్ప్లే చేస్తున్నాము. సో ఒకసారి అప్లికేషన్ని రన్ చేద్దాము. బిల్డ్ సక్సెస్. ఎస్, సో మనకి డేటా వచ్చింది. వెల్కమ్ టు యూజర్ పేజ్. సో ఇది సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని టేబుల్ని క్రియేట్ చేసాము. సో దాని నుంచి డేటాని రిట్రీవ్ చేసుకున్నాము బై యూజింగ్ ఇన్బిల్ట్ ఫీచర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో థ్యాంక్ యూ. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ, బాయ్.